మీరు, లేకపోతే ఆ చీకటి దయ్యాలు అవన్నీ నమ్ముతారా? లేకపోతే ఏమంటారు అది చేతబడి కదా, చేతబడి అవన్నీ నమ్ముతారా? అవన్నీ ఉన్నాయంటారు అంటే నేను అన్నాను ఉన్నాయి సార్ అన్నాను. అది కన్ఫ్యూజ్ అయిపోయాడు. సార్ మీరు క్రిస్టియన్స్ కదా సార్, నమ్మరు కదా సార్ అన్నాడు. లేదు ఉన్నాయండి, కరెక్టే ఉన్నాయండి. కాదు సార్ మీరు చేతబడి నమ్ముతారా? ఉన్నాయి సార్ అవన్నీ ఉన్నాయి. అదేంటి సార్ అంటే అప్పుడు అన్నాను ఉన్నాయి కానీ నా మీద పనిచేయండి అని చెప్పి. గట్టిగా అవన్నీ చెప్తారా? అవన్నీ ఉండొచ్చు, ఉన్నాయి, అవన్నీ ఓకే, కానీ అవన్నీ మన మీద ఎందుకో తెలుసా? ఒక మాట చెప్తున్న, జాగ్రత్త వినండి. వాటన్నిటిని తీసుకుపోయి పాపాన్ని, శాపాన్ని, చేతబడి శక్తులను, మంత్రపు శక్తులను, ఆ చిల్లంగి అన్ని తీసుకుపోయి దేవుడు శిలువలో మేకుతో కొట్టేశాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. యేసు క్రీస్తును నమ్ముతున్నప్పుడు ప్రతి భయం నుంచి విడుదల. ఆమేన్. కేవలము పాపపు భయం కాదు, ప్రతి భయం నుంచి విడుదల. ఈరోజు మీరు ఎవరు ఏ భయంలో ఉన్నా నాకైతే తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడివ్వండి. నీ ప్రతి భయం నుంచి విడిపించడానికి యేసయ్య భూలోకానికి వచ్చాడు. ఒక మాట చెప్పమంటారా? ఈ మాట చెప్తున్నప్పుడు ఎక్కడ లేని ధైర్యం వచ్చును గాక. యేసు క్రీస్తు తన ప్రాణాన్నే పెట్టడానికి సిద్ధమైపోయాడు కదా. చిన్న చిన్న సమస్యలు తీర్చాడంటవా? ఆమేన్. తన ప్రాణాన్ని పెట్టడానికి లెక్క చేయకుండా మహిమను పక్కన పెట్టి మరి వచ్చేసాడు కదా. నీకు రాత్రుల పూట నిద్ర లేకుండా చేస్తున్న చిన్న చిన్న విషయాల నుంచి దేవుడు విడిపించాడంటవా? ఆమేన్. అందుకే నేనేమంటానంటే సమాధానంగా పడుకోండి, ధైర్యంగా పడుకోండి. ఈరోజు చాలా మందికి రాత్రిపూట నిద్ర పట్టట్లేదండి. ఏమైపోతుందో. అవునా? పాపం చదువుకుంటారు చాలా కష్టపడి, ఉద్యోగం వస్తుందో లేదో. ఉద్యోగం వస్తున్న తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? పెళ్ళి అవుతుందో లేదు. పెళ్ళైన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? పిల్లలు పుడతారో లేదు. పిల్లలు పుట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? వాళ్ళ స్కూల్. దేవుని నామానికి స్తోత్రం.